జేఎన్టీయూకి అవుట్ సోర్సింగ్ డ్రైవర్లను వేధించే విధంగా యూనివర్సిటీ అధికారులు విడుదల చేసిన సర్క్యులర్ తక్షణమే ఉపసంహరించుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ 2008లో జేఎన్టీయూ యూనివర్సిటీగా అభివృద్ధి చెందినప్పటి నుండి వివిధ విభాగాల్లో సేవలు మెరుగుపరచడానికి మరియు రిటైర్డ్ అయిన రెగ్యులర్ ఉద్యోగుల పని భారాన్ని భర్తీ చేయడానికి వందల సంఖ్యలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించారని తెలిపారు. వారి నియామకం సందర్భంగానే విద్యా అర్హతలు, నైపుణ్యం పరిశీలించారని గమనించాలని అన్నారు. తాజాగా ఇచ్చిన సర్క్యులర్ డ్రైవర్స్ను వేధించే విధంగా ఉందన్నారు. చాలని జీతాలతో ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్నాం. జేఎన్టీయూకే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సేవలను ఉన్నతాధికారులు గుర్తించాలని అన్నారు. ఎవరైనా చిరుద్యోగులు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే వారి దృష్టికి తీసుకువచ్చి సరిదిద్దాలి తప్ప పొట్టు మీద కొట్టడం సమంజసం కాదన్నారు. డ్రైవర్స్ విషయంలోనే కాదని ఇతర విభాగాల్లో సేవలు అందిస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల కూడా అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అన్నారు. దీనిపై వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ స్పందిస్తూ కమ్యూనికేషన్ గ్యాప్తో జరిగిందని, తమ వల్ల డ్రైవర్స్కే కాదు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరికీ అన్యాయం జరగదన్నారు. వీసీని కలిసిన వారిలో పలివెల వీరబాబుతో పాటు సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణ, జిల్లా కార్యదర్శి చంద్రమల పద్మ తదితరులు ఉన్నారు. జేఎన్టీయూకే కాకినాడ వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ గారికి ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో జేఎన్టీయూలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ డ్రైవర్లు వారి యొక్క పని విధానంలో ఎవరో ఒక ఆఫీసర్ గారు మధ్యన జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో మొత్తం డ్రైవర్లందరూ ఫిట్నెస్ కలిగి ఉండాలని, అదేవిధంగా రకరకాల అర్హతలు ఏవైతే ఉన్నాయో అన్నీ పాటించాలని ఒక సర్క్యులర్ రిజిస్ట్రార్ వారు విడుదల చేశారు. రిజిస్ట్రార్ వారు విడుదల చేసినటువంటి సర్క్యులర్ జేఎన్టీయూకే అవుట్సోర్సింగ్ డ్రైవర్లు వేధించే విధంగా ఉన్నదని, తక్షణమే ఆ సర్క్యులర్ను ఉపసంహరించుకోవాలని బీసీ మురళీకృష్ణ గారికి వినతిపత్రం ఇవ్వగా వారు చాలా సానుకూలంగా స్పందించారు. కారణం ఏంటంటే అవుట్సోర్సింగ్ డ్రైవర్లకి కేవలం 18,000 రూపాయలు మాత్రమే జీతం జరుగుతుంది. ఆ డ్రైవర్ అంటే మానసికంగాను శారీరకంగాను కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అధికారులు ఎక్కడైనా టూర్లు వెళ్ళినప్పుడు వెళ్ళాలి, మరలా డ్యూటీకి రావాలి. అలాగే ప్రతి విభాగంలో ఉద్యోగులు కష్టపడతారు, డ్రైవర్లు మరింత ఎక్కువ కష్టపడే పరిస్థితి ఉంటుంది. మేము అధికారులు కోరింది ఏంటంటే ఎవరైనా ఉద్యోగి విధుల పట్ల అలసత్వంగా ఉన్నట్లయితే ముందుగా వారి దృష్టికి తీసుకొచ్చి తదుపరి శాఖాపరమైన చర్యలు తీసుకొచ్చి తప్ప మొత్తంగా పొట్టగొట్టి రోడ్డును పడేసేటువంటి పద్ధతులు ఉండకూడదని విజ్ఞప్తి చేశాం. ఇంకో విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్లిన విషయం ఏంటంటే ఈ రిజిస్ట్రార్ వారు ఇచ్చినటువంటి సర్క్యులర్ బయట వాట్సాప్ గ్రూప్లో జేఎన్టీలో కొత్తగా డ్రైవర్ల నియామకాలు జరుగుతున్నాయి, దరఖాస్తు చేసుకోండి అనే విధంగా సర్క్యులేట్ అయ్యిందంటే పరిస్థితి ఎంతగా ముందుకెళ్ళిపోయిందో అర్థం చేసుకోవాలని కోరాం. వారు అటువంటి పరిస్థితి ఉండదు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇలా జరిగింది. మేము ఏ డ్రైవర్ పట్ల కూడా అనుచితంగా కానీ వారికి ఇబ్బంది కలిగించే విధంగానే ప్రవర్తించాం. వారి చిరుద్యోగులు, వారి పట్ల మాకు ఎప్పుడూ సానుభూతి ఉన్నది. వారికి మంచి జరగాలని కోరుకుంటున్నామని మురళీకృష్ణ గారు తెలియజేశారు. వారు తెలియజేయడం పట్ల మేము సిఐటి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, డ్రైవర్లే కాదు జేఎన్టీయూకేలో సుమారు 500 మంది వివిధ విభాగాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వారందరి పట్ల కూడా అధికారులు సానుభూతితో వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. చాలని జీతాలతో చాలా కాలం నుంచి పనిచేస్తున్నట్టు మీకు తెలిసిందే. ప్రభుత్వ జీవో కూడా పూర్తిగా జేఎన్టీయూకేలో అమలు జరగడం లేదు. ఆప్కాస్ అనే సంస్థ గత ప్రభుత్వం పెట్టిన ఆప్కాస్లోకి జేఎన్టీ ఉద్యోగులు చేరలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ నిరుద్యోగులు చాలా కాలం నుంచి ఇక్కడ సేవలు అందిస్తున్నారు. వారి సేవలకు తగిన గుర్తింపు, గౌరవం ఇచ్చే విధంగా అధికారులు మన్ననలు పొందే విధంగా వ్యవహరించాలని మేము కోరుతూ, ఇటువంటి పరిస్థితి భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులందరికీ సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.